గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే. అందరికీ శనార్థులు మంచిగున్నారులా? నేను వచ్చేసిన మొదలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పెద్ద వార్తలు చూడాలి కదా, చలో పారి. రేవంత్ రూపంలో వినాయకుడు రైజింగ్ తెలంగాణ పేరుతోని వెలిచిండు. సామేలు చెప్పిండు నా దగ్గరకే రావాలని, చామల వర్గం లొల్లి చేస్తే మేమేం కావాలని. ఆడివిల్లగా ఏడ్పించిన అవారాలు వీడియో తీసి పట్టించిండ్రు మంచోళ్ళు. యూరియా కోసం రాత్రి నిద్రలు, చెప్పవశం లేవు రైతుల కష్టాలు. రేవంత్ రెడ్డి బీహార్ ప్రచారం, కాంగ్రెస్ కు జరుగుతుంది ఘోరం. మీరందరూ బుజ్జి గణపయ్యకు పూజలు చేసిందా? పండ్లు పత్రాలు పెట్టి మొక్కిందా? విఘ్నాలు లేకుండా చూడు మా చిట్టి గణపయ్య అని కోరిందా? చిట్టి గణపయ్య అయినా పెద్ద గణపయ్య అయినా రూపం ఎంతున్నా రూపురేఖలు ఎట్లున్నా గణపయ్య ఒక్కడే కాబట్టి ఆ వక్రతుండ మహారాజు వార్తలు చూద్దాం పర్రి. ఎక్కడ చూసినా ఎలకను ఎక్కిన వినాయక విగ్రహాలే, వాడవాడన మండపాలే, గమ్ గమ్ గణేశుని పాటలే, డోలు దరువులే, నెత్తికి రిబ్బన్లు కట్టుకొని సంబురాల్లో మునిగిన చిన్న చిన్న పోరలు, సౌండ్ బాక్సుల మోతలు, నిండు మొక్కులు, వక్రతుండ మహారాజు పూజలు, తీరు తీరు డెకరేషన్లు, కోటొక్క మొక్కులతోని వినాయక చవితి పండుగ శురువైంది. భక్తి కొద్దీ ఉన్న స్తోమత కొద్దీ విగ్రహాలు సెట్టింగ్ లేచిండ్రు భక్తులు. జనం సంబురాలు సంతోషాలు ఇట్లుంటే ఇగోకి ఇక్కడ చూడుర్రి, సీఎం రేవంత్ రెడ్డి రూపంలో వినాయకుడు వెలిచిండు. దీన్ని చూసిన భక్తులు రేవంత్ రెడ్డి గెటప్ లా వినాయకుడుండుడేంది, ఇది దేవుళ్లను కించబడిచినట్టు కాదా? గెటప్లు వేసేటానికి మీకు ఇంకెవ్వరు దొరకలేదా? ఎంత గొప్ప మనిషి అయినా దేవునితోని సమానం కాలేరు. అసొంటిది తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగమేలుతున్న సీఎం రేవంత్ రెడ్డి గెటప్ లా వినాయకుడిని పెట్టుడేంది అని ప్రశ్నిస్తున్నారు. ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ఇది. గోషామహల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి మీదున్న అభిమానం కొద్ది దీన్ని పెట్టిండు. రైజింగ్ తెలంగాణ అనే ఫ్లెక్సీలు పెట్టుడుతోని చాలా మంది తిడుతున్నారు. రాజకీయాలకు దేవుళ్లను వాడుకునుడేంది అని శివతాండవం వేస్తున్నారు. మరి భక్తుల కోపం చూసి ఏం చేస్తారో ఏమో గాని నిమజ్జనం రోజు ఎట్లనో ఏమో వినాయకుని రూపంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రూపాన్ని ఎట్ల నీళ్ళల్లో వేస్తారో, దానికి ఎసొంటి అర్థం ఇస్తారో భక్తులు చూడాలి. ప్రజలకు సేవ చేసేటానికి లీడర్లు పోటీ పడే రోజులేనాయి. హే ఎవడెక్కడ పోతే నాకేంది అన్నట్టుంటారు. ఈ పని నాది కాదు, ఫలానోళ్ళ దగ్గరికి పోన్రి, ఇది నా పరిధిలోకి రాదు, ఏదక్కడికి పోన్రి అని తప్పించుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అట్లా కాదు. మీకు ఏ పని ఉన్నా ముందుగా మీరు నా దగ్గరికే రావాలి అన్నట్టు చెప్తున్నారు జనాలకు. ఎంత మంచోళ్ళు కదా, వాళ్ళ మంచితనం చేస్తుంటుందో చూడుర్రి. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, మీకు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చే ప్రతి విషయం కూడా నా దగ్గర రావాలి. వచ్చిన తర్వాత నేను కాదంటే ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి అది కూడా నేను కరెక్ట్ చెప్తున్నాను. ఇక్కడ నాయకులే చెప్తున్నా, కార్యకర్తలు చెప్తున్నా, అందరూ చెప్తున్నా. మీరు కూడా ఫస్ట్ మల్లపాటి దగ్గర రావాలి. అరెరరే ఇదెక్కడి లొల్లిరా బాబు, నేను పని చేసి పెడతామని చెప్తున్నందుకు గింత లొల్లి చేయాలనా? సీఎం రిలీఫ్ ఫండ్ కోసం నా దగ్గరికే రాండ్రి అని ఎమ్మెల్యే మందుల సామేలంటే గద్దెలోలే లేచి గాయ చేయాలనా? ఎంపీ గారి దగ్గరికి ఓన్రి, ముందుగాల నా దగ్గరికి రాండ్రి అంటే దాంట్లో తప్పే ఉన్నది. లొల్లి చేయాల్సిన అవసరమే ఉన్నదానే కదా మీ డౌటు. కానీ కొద్దిగా ఆలోచన చేస్తే అసలు ముచ్చట బయటపడుతుంది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చేటానికి ముందుగా ఎమ్మెల్యే దగ్గరికే ఎందుకు రమ్మంటున్నాడంటే
కమిషన్ కోసం. చెక్కులు ఇప్పిస్తే పర్సంటేజ్లు ఉంటాయి కదా, అగో వాటి కోసమే ఈ కొట్లాట. అంతేగాని జనానికి నేనే సేవ చేస్తా, ముందుగాల నా దగ్గరికే రావాలి, నాతోని కాకుంటే ఎంపీ సార్ దగ్గరికి పోవాలనే చెప్పే రోజులేనా? అందుకే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మనిషి లొల్లి మొదలుపెట్టిండు. సీఎం దగ్గర మా చామల కిరణ్ సార్ కు చాలా పత్యారున్నది, ఏ పనంటే ఆ పని జరుగుతుంది. అసలు మా కిరణ్ అన్నను తర్వాత కలవాలి అనంటవా అన్నట్టు గట్టిగా లొల్లి చేసిండు. ఇటు ఎమ్మెల్యే మందుల సామేల్ మనుషులు ఊకుంటారా, నువ్వెవర్రా చెప్పేతానికి అన్నట్టు లీడర్ల ముంగట కార్యకర్తలు మాట యుద్ధానికి దిగిండ్రు. ఎంపీ సాబు ఎమ్మెల్యే సాబులు సముదాయించిండు కాబట్టి లొల్లి ఆగింది గాని, లేకుంటే చక్కళ్ళ కమిషన్ కోసం పెద్ద లొల్లే జరిగేది కావచ్చు. దీంతోని ఎంపీ చామలకు ఎమ్మెల్యే సామేలకు లోపల జరిగే ఫైటింగ్ బయటపడ్డది. కమిషన్ల లొల్లి కథ నల్గొండ జనాలకు తెలిసిపోయింది. ఇగో గిది మన కాంగ్రెస్ పార్టీ లీడర్లు చేస్తున్న గొప్ప ప్రజాసేవ. టెక్నాలజీ పెరుగుతుంటే, అభివృద్ధి జరుగుతుంటే, ఆదాయం ఎక్కువ అవుతుంటే తెలివి పెరగాలి. మనిషి మీద ఇంకో మనిషికి గౌరవం పెరగాలి, మర్యాద ఇయ్యాలి. కానీ కొంతమంది జనాలు సైకోలు అవుతున్నారు, అల్ప సంతోషులు అవుతున్నారు, ఎకిలి చేష్టలతోని ఎర్రి వేషాలు వేస్తున్నారు. ఇగో ఈ పాగలగాళ్ళు చూడు ఎట్లా చేస్తున్నారో. మీ బల్బులు బండకేసి కొట్టగదరా, ఈ పిచ్చి పనులేందిరా? ఎక్కడి అవారాగాళ్ళు వేస్ట్ గాళ్ళు తయారైందిరా? ఇద్దరు ఆడివిల్లలు స్కూటీ మీద పోతుంటే వాళ్ళ పక్క నుంచే బండి నడిపి మీద చేతులేస్తున్నారు. వీళ్ళ ఆగడాలు ఎప్పటి నుంచి చూస్తున్నారో. వెనకమర్లనే కార్ల పోతున్నోళ్ళు మంచిగా వీడియో తీసిండ్రు. తర్వాత ఆడిపిల్లలను ఎందుకు సతాయిస్తున్నారని గట్టిగానే బెదిరించిండ్రు. బండి నెంబర్ పోలీసులకు తెలిసేటట్టు వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టిండట. ఇంకే ఉన్నది షేరింగులు లైకులతోని ఆఖరికి అది పోలీసుల దాకా షేరింది. ఆధారాలతో సహా అన్ని ఉన్నాక పోలీసులు ఊకుంటారా? 24 గంటల ఈ ముగ్గురు చీసోరగాళ్లను కనిపెట్టి అరెస్టు చేసిండట. గట్టి సెక్షన్ల కింద కేసు కట్టి లోపడేసిండట. వీడియో తీసినప్పుడే ఇట్లా చేసిండంటే అంతకు ముందు ఎన్ని పనికి మాల చేసలు చేసిండ్రో వేస్ట్ గాళ్ళు, ఎంత సతాయించిండ్రో. ఎప్పటి నుంచో కనిపెట్టుకుంటా వెనకమర్లనే కార్ల పోతున్నోళ్ళు ఈ వీడియో తీసిండ్రు కావచ్చు. హైదరాబాద్ పట్టణంలో ఉన్న మాదాపూర్ ఏరియాలో జరిగింది ఈ ఎకిలి చేష్టల భాగోతం. అయినా ఆడిపిల్లలు అంత భయపడుకుంటా పోతారా? చెయ్యి మీద ఎయ్యంగానే గల్లబట్టి గుంజితే చిల్లరగాళ్ళు రోడ్డు మీద పడరా? ఆగం చేస్తున్నారని చెప్తే జనాలు శంపలు వాయించకపోదురా? కాబట్టి ఆడిపిల్లలు భయపడితే అవారగాళ్ళు గిట్లనే చేస్తారు. తిరగబడితే ఎంత టోనికైనా తిక్క కుదురుతుంది అనేది మర్చిపోవద్దు ఆడిపిల్లలు. ఇక వీడియోలు తీసి పోలీసులకు పట్టించిన వాళ్ళని మాత్రం నెటిజన్లు మస్తు మెచ్చుకుంటాండ్రు. మనం కూడా సప్పట్లు కొట్టి సాటిద్దాం, ఏమంటారు? మన మోతవారి బీహార్ ఎన్నికల ప్రచారంలకు పోయిండు కదా. అటుపక్క ప్రియాంక గాంధీ, ఇటుపక్క రాహుల్ గాంధీ, నడిమిట్ల రేవంత్ రెడ్డి, హదిరిందయ్య చంద్రబాబు అన్నట్టు ప్రచారం చేసిండ్రు. ఇక ఇక్కడి కాంగ్రెస్ పార్టీలు చూడుర్రి మా మొనగాడి పత్యార ఎంత ఉన్నదో. బీహార్ ఎన్నికల్లా మా ఓని బిల్డప్ చూడుర్రి అన్నట్టు చెప్పుకున్నారు. వీళ్ళు ఇక్కడ ఇంత ఊదర కొడతాంటే అక్కడ మాత్రం బెదరగొడుతున్నారట బీహార్ పబ్లిక్. ఎక్కడ కాలు పెడితే అక్కడ అశుభం జరిగినట్టు ఐరన్ లెగ్ శాస్త్రి తీరుగానే అవుతున్నదట రేవంత్ రెడ్డి చేయబట్టి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇతగాడేదో ఓడుస్తాడు, వీరుడై విజృంభిస్తాడు, బీహార్ ఓట్లను బీర్వాల దాచిపెట్టినట్టు చేస్తాడు, గంపగుత్తగా వచ్చేటట్టు గాలం వేస్తాడు అనుకుంటే బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న పత్యార కూడా ఊసేటట్టు అవుతున్నదట. రాహుల్ గాంధీ जी का हिम्मत को दाद देता हूँ। चोरी करो और सीना चोरी करो, चोरी करना और फिर सीना चोरी करना। बिहार को उनकी मुख्यमंत्री रेवंत रेड्डी गाली देंगे क्योंकि बिहार की नौजवानों की डीएनए गलत है, खराब है, और फिर आके उनके साथ ये उनको लेके तो बिहार में घूमेंगे
कि यहाँ वोट चोरी हो रहा है। ఇన్నరా బీహార్ జనాల డిఎన్ఏల తప్పు చేసే గుణం ఉన్నదన్నట్టు మాట్లాడిండు. బిహారీలను తిట్టిండు. నాది తెలంగాణ డిఎన్ఏ, కేసీఆర్ ది బీహార్ డిఎన్ఏ అన్నట్టు మాట్లాడిండు. అంటే బిహారీలు దొంగలు, దోపిడీదార్లా ఎందుకట్లా మాట్లాడిండని బిహారీ పార్టీలు పెద్ద లొల్లి చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి వస్తే బీసీ రిజర్వేషన్ల మీద ఏదన్నా కలిసి వస్తుంది అనుకుంటే ఉన్నది పోతున్నది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు ఇక్కడి పార్టీల లీడర్లు ఏమంటున్నారంటే, राहुल गांधी और प्रियंका गांधी को कहता हूँ वो माफी मांगे बिहार की जनता को, बिहार को अपमानित करने के कारण। ఇన్నరా తెలంగాణ ముఖ్యమంత్రిని బిహార్ కు పిలిచి ఇంకింత అవమానం పాలు చేసిండ్రు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా బిహార్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. అట్లయితేనే ఎన్నికల్లా తిరగాలి. లేకుంటే కాంగ్రెస్ పార్టీని షీల్చి షెండాడతారన్నట్టు మాట్లాడుతున్నారట అక్కడి కర్మ పార్టీల లీడర్లు. చూడురి ఎట్లున్నదో మన మోతవారి వారి ఘనకార్యాలు. ఏదో జరుగుతుంది అనుకుంటే రేవంత్ రెడ్డితోని ఉన్నది పోతున్నదట. అట్లుంటది మనతోని మరి. పంట పొట్టకొచ్చి పాలకంకులేస్తున్న టైంలా రైతులు రాత్రిపూట కావలిపోతారు. పందులో నక్కలో చేనును పాడు చేస్తాయని మంచలేసుకొని అక్కనే వండుకుంటారు. మైకులు పెట్టి సప్పులు చేస్తారు. రాత్రి మొత్తం అక్కనే వండుకుంటారు. పంటను కంటికి రెప్పగా కాపాడుకుంటారు రైతన్నలు. అగో అట్లనే కావలి బన్నారు రైతన్నలు ఇక్కడ. పంట కావలి కోసమో, పసిడి కావలి కోసమో, పందులు నక్కల కాపల కోసమో కాదు వీళ్ళంతా ఇక్కడ వండుకున్నది. అట్లా కాపల ఉండాల్సిన పంటకు వేసే ఎరువుల కోసం. అవునుల్లా, ఆ యూరియా లారీ ఎప్పుడొస్తుందో, వచ్చిన యూరియాను ఎవరు గద్దెల తీరుగా తన్నుకొని పోతారో, ఇంటికి పోయి వచ్చే లోపట ఇత్తు కూడా దొరకకుండా చేస్తారో అన్నట్టు యూరియా ఇచ్చే సెంటర్ కాన్నే ఇగో గిట్ల వన్నరు రైతన్నలు. సాలీ సాలని జాగల కుక్క కూనల తీరుగా మలుచుకొని వన్నరు. ఇట్లయితది కాంగ్రెస్ సర్కార్లా అని ముందే తెలుసు కావచ్చు వీళ్లకు. పరుచుకోనికే సాపలు, కప్పుకోనికే షద్దర్లు తెచ్చుకున్నారు. అంటే చూడుర్రి యూరియా కోసం జనం ఎంతటి తిప్పలు పడుతున్నారో. ఇంటికి పోయి వచ్చేసరికి యూరియాను మాయం చేసే గజ దొంగలున్నారు. ఆదమర్షి ఉంటే ఆగమయ్యే కథ అవుతుంది అన్నట్టు సొసైటీ సెంటర్ల కానే వన్నారు. పామోతేలో కుట్టినా పర్వాలేదు గాని యూరియా ఇంటికి తీసుకుపోవాలి. దానికంటే మా ప్రాణమేం ఎక్కువ కాదన్నట్టు చేసిండ్రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో జరిగింది యూరియా కోసం చేసిన నిద్రాహారాల జాగాహారాలు. ఇక్కడ జనం ఇంత తిప్పల పడుతుంటే మన సీఎం రేవంత్ రెడ్డి మాత్రం బీహార్ రాష్ట్రం ఎన్నికల్లా బిజీగా తిరుగుతున్నాడు. ఎంత గొప్ప ముఖ్యమంత్రి కదా రేవంత్ రెడ్డి, నీ పనికో దండం సామి అని అంటున్నారు ఈ ముచ్చట చూసిన తెలంగాణ జనాలు. ఇవి ఐడి ముచ్చట్లు. ఇంకిని మస్తు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.